స్మైల్ లేదు, ఒక స్మైలీ భయ్యా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ లవ్ ఇట్. ఎన్నిసార్లు తిన్నాను, ఎంతమందిని తీసుకుని వెళ్ళాను ఆ ప్లేస్కి. ఏంటి మన బాబాయ్ చాలా కోపంగా ఉన్నాడు, గుట్కా వేసుకున్నాడు. అది గుట్కా వేసుకుని ఎట్లా. హలో పీపుల్, యా నైట్ హైదరాబాద్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పేసి బైక్ వేసుకొని వెళ్ళా. వైజాగ్లో పరిచయమైన ఫ్రెండ్స్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళతో కొంతసేపు ఉండి హైదరాబాద్లో కొన్ని తినేసి బయలుదేరుతా. అండ్ మీన్ వైల్ చాలా థ్యాంక్ యూ, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే వీడియోస్ కొంచెం డిలే అవుతుంది. యా బిగ్ ట్రిప్ తొందరలో ఉంది, అది మీకు తర్వాత చెప్తాను నేను. ఐకియా ఫ్లేవర్ దగ్గర నుంచి టీఎల్ఎఫ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసము. కలిసి అట్లా అని ఫుడ్ తినేసి ఇక్కడికి టీ తాగుదామని వచ్చాను యాక్చువల్లీ. దీపక్ అనే వ్యక్తి నన్ను వైజాగ్లో పరిచయం అయ్యాడు అనమాట. వైజాగ్లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళము. ఆకాష్, దీపక్ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళకి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు ఇద్దరే ఉంటారు. సో ఇక్కడ నుంచి డిఎల్ఎఫ్కి వెళ్ళాము. తెలుసు కదా, వీకెండ్ అంటే డిఎల్ఎఫ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మామూలు ట్రాఫిక్ కాదు, ట్రాఫిక్ హెడేక్ చాలా ఎక్కువ. ఈ సౌండ్స్ ఇవన్నీ చాలా హెడేక్ భయ్యా ఇక్కడ. అసలు వెహికల్స్ మూవే కావు. మొత్తం ఈ హాస్టల్ ఆంధ్ర పీపుల్ అంతా నాకు తెలిసి డిఎల్ఎఫ్ దగ్గరనే ఉంటారేమో. డిఎల్ఎఫ్ ఒకటి, మాదాపూర్ ఒకటి. దీని తర్వాత టీ తాగేసి నవాబ్స్ దగ్గర మాదాపూర్ స్ట్రీట్, మైండ్ స్పేస్ స్ట్రీట్ దగ్గర గులాబ్ జామున్ ఉంటుంది. నంబర్ 1 గులాబ్ జామున్, కోవా గులాబ్ జామున్ చాలా బాగుంటుంది. దాని తర్వాత అక్కడ కూడా వెళ్ళాలి. ఇందాక చెప్తా ఉన్నా కదా దీపక్ గురించి చాలా ఉన్నాయి. చాలా హ్యాండిల్ చేస్తాడు. చూడ్డానికి ఏజ్లో చిన్నోడే కానీ చూడడంలో చాలా పెద్దోడు అనమాట మనోడు. ఒక మంచి స్కామ్ కూడా జరిగింది భయ్యా మాకు. అది వద్దులే, ఇప్పుడు చెప్తే బాగోదు. మన ఇండియాలో ఏమో కానీ హైదరాబాద్లో చాలా రూల్స్ నేర్చుకోవాలి. హైదరాబాద్లో నడిపేవాడు ఎక్కడైనా నడుపుతాడు, ఇదైతే ఫ్యాక్ట్. ఎందుకంటే వితౌట్ ఎనీ ఇండికేటర్ రైట్ తీసుకుంటారు, లెఫ్ట్ తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు వెళ్తారు అనమాట. మనోని చూసిరా ఎట్లా వెళ్తున్నాడు, ఖాళీ ఎంత 20 స్పీడ్లో వెళ్తున్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళకి ఈ సైకిల్సే కొంచెం బాగుంటాయి. మంచిగా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఈ డిఎల్ఎఫ్ గౌలీతోటి దగ్గర అయితే ఈ లారీల ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. వాటర్ ట్యాంకర్స్ ఎందుకు ఏమో మళ్ళీ చాలా అంటే మామూలుగా కాదు. ఎందుకు అన్ని వాటర్ అవుతున్నాయో, వాళ్ళకి ఎందుకు ఇంత వాటర్ ప్రాబ్లం ఉన్నాయో. బంజారాహిల్స్లో తీసుకోండి భయ్యా, మంచిగా వాటర్ ప్రాబ్లమే ఉండదు. జూబ్లీస్లో తీసుకుంటే అసలుకే ఉండదు. అందుకే కదా బంజారాహిల్స్ జూబ్లీస్ అయింది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నవాబ్స్ టీ దగ్గరికి వెళ్తున్నాము. టీ తాగేసి ఆ టీ తాగితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఈ ఎల్లో కలర్ బండి ఏదో కొంచెం కామెంట్ చేయండి, నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ ఏంటో. రాసుకుంటున్నారు కెమెరా ముందు రారంటే వీళ్ళు. యాక్టింగ్లో నంబర్ 1 అనమాట వీళ్ళు, మామూలుగా కాదు. నవాబ్స్లో ఏంటంటే వెయిటింగ్ టైం చాలా ఎక్కువ అనమాట. అక్కడికి వస్తే ఆకలి చచ్చిపోతుంది, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ టీ ఇంకా బాగుంటుంది అనమాట. ఏంటి మన బాబాయ్ చాలా కోపంగా ఉన్నాడు, గుట్కా వేసుకున్నాడు. అది గుట్కా వేసుకుని ఎట్లా చేస్తారు భయ్యా వీళ్ళు, బయట వాళ్ళు కదా, వాళ్ళకి అదే అలవాటు అనమాట. ఇక స్మైల్ లేదు, ఒక స్మైలీ భయ్యా.
టీ తాగేసాము. స్వీట్ తినడానికి మైండ్ స్పేస్ లేన్లోకి వెళ్తున్నాము. అక్కడ చాలా ఫేమస్ కోవా గులాబ్ జామున్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా వేడిగా కూడా ఉంటుంది. కానీ మన బండి వేరే వాళ్ళు నడుపుతుంది, చాలా బాగుంటుంది కదా. దీపక్కి నా బైక్ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మామూలుగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంది కదా. కలర్ చీకట్లో కూడా కనిపిస్తుంది అనమాట, మామూలుగా ఉంటుంది. జేబీటీయా. కొన్ని వీడియోస్ ఎంజాయ్ చేయండి మన దీపక్. లెట్స్ గో. హైదరాబాద్ యాక్చువల్లీ నైట్లో చాలా బాగుంటుంది కదా. కలరింగ్ అంతా నైట్ బాగుంటుంది. ఈ మధ్య నైట్లో కూడా చాలా ట్రాఫిక్ అనమాట. మైండ్ స్పేస్కి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా జనాలు చాలా ఉంటాయి. హైదరాబాద్లో మూడు ఉంటాయి, 3 కాదు కొన్ని ఉన్నాయి, మేబీ 5 అట్లా ఉండొచ్చు. ఒకటి డిఎల్ఎఫ్, ఒకటి మైండ్ స్పేస్ దగ్గర మాదాపూర్ స్ట్రీట్, ఇంకోటి అయ్యప్ప సొసైటీ దగ్గర, ఇంకోటి టోలీ చౌకీ సైడ్ అనమాట. ఉప్పల్లో కూడా ఉంటుందని విన్నా. సో ఈ స్కై వాక్ అయితే చాలా బాగుంది కదా. యూజువల్లీ అది ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఎప్పుడు ఒకసారి వెళ్తానమాట. నేను యాక్టివ్గా పైన ఉన్నా, మనోడు బండి కొడుతూనే ఉన్నాడు. ఎక్కడున్న ఎల్లో కలర్ బైక్ అయితే కనిపించొస్తుంది. ఎప్పుడైనా ఒకసారి గౌర బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వాలి భయ్య, ఎందుకంటే చాలా చాలా పెద్దది అది. ఆ కంపెనీ లోపల చాలా కంపెనీస్ నేను విన్నా. స్ట్రీట్ ఫుడ్లో ఇక్కడ రైట్ సైడ్లో ఇండియన్ మోక్ అని ఏదో ఉంటుంది అనుకుంటా. అక్కడ లాస్ట్ టైం తిన్నా, చాలా అంటే చాలా బాగుంది. ఎంత మంచిగా చేస్తాడంటే. ఇక్కడ జరగరు మనుషులు, మనమే జరగాలి, జరిగిన వాళ్ళే మనుషులు. ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్కి స్ట్రైట్కి వెళ్తున్నప్పుడు మీకు అక్కడ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. రైట్ సైడ్ అంటే యూటర్న్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్లో చూద్దాం అన్నాడు. మామూలుగా ఉండదు గులాబ్ జామున్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ లవ్ ఇట్. ఎన్నిసార్లు తిన్నాను, ఎంతమందిని తీసుకుని వెళ్ళాను ఆ ప్లేస్కి. ఇక భయ్యా ఇదే షాహీ గులాబ్ జామున్ నా ఫేవరెట్. ఎంత బాగుంటుంది అంటే, కానీ ఎక్కువ తినలేము, మరీ స్వీట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయిపోయింది. ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. కేబుల్ బ్రిడ్జ్ పైకి అట్లా అని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాము. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా హైదరాబాద్లో నైట్ రైడ్ బాగుంటుంది. మరీ లేట్ నైట్ ఎప్పుడు డ్రైవ్ చేయకండి, ఎందుకంటే పెద్ద వెహికల్స్ కూడా వస్తాయి. మనం ఎంత మంచిగా నడిపినా కూడా ఆపోజిట్ వాళ్ళు అస్సలు మంచిగా నడపరు. అందుకే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి అన్నమాట హైదరాబాద్లో. సో అందుకే ఏం చేస్తారంటే బిఫోర్ 10 లోపు మంచిగా తినేసి ఇంటికి వెళ్ళిపోండి. ఈ మధ్య చూసారా హెవీ వెహికల్స్ అట్లా చాలా వస్తాయి అన్నమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేట్ నైట్ అస్సలు తిరగద్దు. బిఫోర్ 10 లోపు అయితే మంచిగా తినేసి ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు. కేబుల్ బ్రిడ్జ్ ఏదో మన హైదరాబాద్లో ఇదే పెద్ద బ్రిడ్జ్ చాలా ఫేమస్ అనుకుంటున్నాను, కానీ బయట దేశాల్లో 4, 5, 6, 7 చాలా ఉంటాయి అక్కడ అయితే. ఐ మీన్ బయట స్టేట్స్లో. సో ఇక్కడ నుంచి మేము గవర్నమెంట్ ఎన్నిసార్లు ఈ పెయింట్స్ చూసినా చాలా ఇంప్రెసివ్ అనమాట. ఈ ఆర్టిస్టులందరికీ ఒక అప్రిషియేషన్. కలర్ఫుల్ హైదరాబాద్. ఎట్లుంది బైక్, మనవాడు కొడుతూనే ఉన్నాడు బైక్ని. ఐకియా, మీకు ఏమైనా ఫర్నిచర్ ఏమైనా ఇంట్లో సామాన్లు కావాలంటే ఐకియా వచ్చేయండి. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఐకియా ఉంటుంది. ఇది ఒకసారి వినండి. Potatoes. Then he told me turn off the gas after 5 minutes. I forgot. After 4 hours, potatoes was like this. Oh, you ready-made coal? Yeah. సో వాళ్ళిద్దరూ హాస్టల్కి వెళ్ళిపోయారు. నేను బ్యాక్ టు హోమ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పెద్ద న్యూస్ తొందరలో.